పలానా డేటు పలానా రోజు అని చెబితే అందరూ సిద్ధపడతారు. యేసుప్రభు వారు అన్నారు, కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, నాకు కూడా తెలియదని అన్నారు. ఒక ప్రవచనం చెప్పారు యేసుప్రభు వారు, అంజూరపు చెట్టు చిగురుస్తుంది అని అనగానే ఆయన ద్వారము యొద్దనే ఉన్నాడని తెలుసుకునుడి. మనందరికీ తెలుసు, గత నెలలో ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. అతను మొట్టమొదటిగా ప్రెసిడెంట్ అయినప్పుడు యెరూషలేముని క్యాపిటల్ సిటీగా ఆయన ఎంపిక చేశాడు. అప్పటి వరకు అసలు చాలా దేశాలు కూడా యెరూషలేము ఒక దేశమని చాలా దేశాలు కూడా దాన్ని ఐడెంటిఫికేషన్ చేయలేదు. ఎప్పుడైతే ట్రంప్ వచ్చి యెరూషలేముని క్యాపిటల్ సిటీగా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు ఆ ప్రవచనం నెరవేరబడింది అని చెప్పేసి అనేక మంది బైబిల్ పండితులు చెబుతున్నారు. అంటే ఆయన ద్వారము యొద్దనే ఉన్నాడనని. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఇప్పుడు అనేక మంది బైబిల్ పండితులు, అనేక మంది బైబిల్ స్కాలర్స్ చెబుతుంది ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క మందిరము యెరూషలేములో కట్టబడటానికి, మూడోసారి దేవుని యొక్క మందిరము కట్టబడటానికి ఆస్కారం ఉందనని వారు రూఢిగా చెబుతున్నారు. ఆయన ద్వారము యొద్దనే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది.